ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చింతపండు టమాటా వేయకుండా చక్కగా వంకాయ పులుసు తయారు చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ విజయ్ గారు అడిగారు వంకాయ కర్రీ అంటే చింతపండు టమాటా వాడకుండా మనం ఎలా తయారు చేయాలో వీడియో అడిగారు. ఇప్పుడు నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వాటర్లో ఉంచేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉంచండి. ఇలా ఉంచడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయి. చూడండి, మనం చింతపండుకు బదులు ఎండిన మామిడికాయ తురుము తీసుకున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలో నేను వీడియో కూడా పెట్టాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే వీడియో ఒకసారి చూడండి. మనం పులుపుని తినే బట్టి ఎండిన మామిడికాయ తురుమును ఒక గిన్నెలో వేసుకుని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు, కొద్ది కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేపుకుందాం. పులుసు కూరలో ఎప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ 2 వేగిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ వేసుకుని ఉల్లిపాయ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి వేపాలి. గ్యాస్ని మాత్రం మీడియంలో పెట్టుకుని చక్కగా ఉల్లిపాయని వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇలా వేగాలి. ఇలా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నేను అల్లాన్ని చిన్న ముక్క దంచి ఉంచుకున్నాను. ఎక్కువ కాదు, చిన్న ముక్క అల్లం వేయడం వల్ల పులుసు కూరలో టేస్ట్ బాగుంటుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకుని 1 నిమిషం వేపుకోవాలి. చక్కగా వేగిపోయి కదా, ముందుగా వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని వాటర్లో ఉంచుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుతూ పైకి కిందకి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. గ్యాస్ని మాత్రం మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలపండి. ముందుగా మనం ఎండిన మామిడికాయ తురుముని చక్కగా నానబెట్టుకున్నాం కదా వాటర్లోనే, దీన్ని మెత్తగా పిసకాలి. ఇలా చేతితోటి మెత్తగా పిసకాలి. చక్కగా ఈ విధంగా మనం మెత్తగా చేసుకున్న తర్వాత ఇది మన కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మెత్తగా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయలు వేగేలేవో ఒకసారి చూసుకుందాం. మూత తీసి ఒకసారి అంతా కలుపుకుందాం. వంకాయలు చక్కగా వేగిపోయాయి, అంటే వంకాయలు కొంచెం మగ్గాయి కదా. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. పులుసు కూరలో ఎప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ 3 వేసుకోవాలి. నేను మొన్నే ఆడించాను కారం. అలాగే కారం ఎలా తయారు చేయాలో నేను వీడియో కూడా పెట్టాను, కూర కారం. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చెక్ చేయండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం నీళ్ళు పోసుకుందాం. వంకాయ ముక్కలు ములిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం ఎండిన మామిడికాయ తురుముని నానబెట్టుకుని మెత్తగా పిసుకుంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా ఉడికించుకుందాం. ఒక పావు గంట తర్వాత మూత తీసి చూడండి, మన పులుసు కొంచెం దగ్గరగా అయ్యింది. ఒకసారి కలుపుకొని ఉప్పు అయి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు అయి కరెక్ట్గా సరిపోయింది నాకైతే. గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. చూడండి, మనం చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది వేడివేడిగా రైస్లో తింటే చాలా బాగుంటుంది. మనం చింతపండు అలాగే టమాటా వేయకుండా చాలా రుచికరంగా ఈ విధంగా మన పులుసు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.